ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి, బుధ, రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, మిథున రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశి నుండి 5వ స్థానంలో కేతువు, అలాగే 10వ స్థానంలో కుజ, శుక్ర, శని గ్రహాలు, 11వ స్థానంలో రవి, బుధ, రాహు గ్రహాలు, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి 2వ స్థానంలో చంద్రగ్రహం కూడా ఉన్నది. ఇటువంటి స్థితి గతులని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. అనుకూలమైన పరిస్థితులు రాశ్యాధిపతి వెళ్ళి దశమంలో దశమాధిపతితో కలిసి ఉండడం, అలాగే వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన కుజునితో కూడా కలిసి ఉండడం అనేది ఇక్కడ విశేషంగా చూడాలి. కాబట్టి నిర్ణయాత్మకమైన విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఆలోచన తీరు అంతా కూడా కొంచెం చురుకుగానే చేయగలుగుతారు. సరైన పద్ధతిలో సరైన లక్షణాలు ఆలోచన చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడానికి ప్రయత్నం చేయడం అంతా కూడా అనుకూలంగానే ఉంది. అయితే దీంట్లో కొంత తొందరపాటుతనం కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటును కొంచెం తగ్గించుకుంటే అనుకూలమైన ఫలితాలు కుదురుతాయి. అలాగే ధన యోగాదులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపారపూర్వకమైన ధనం కానీ మరి వ్యవహారపూర్వకమైన ధనం కానీ అనుకూలత బాగానే ఉంది. అయితే సాధారణ ఉద్యోగ సంబంధించిన పద్ధతిలో వచ్చే ధనం అంతా కూడా సకాలంలో అందుతుంది. సరైన పద్ధతిలో సకాలంలో మనకి రావాల్సిన ధనం అంతా కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే వెంటనే దానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కూడా మాట్లాడాలనుకున్న వాళ్ళతో మాట్లాడలేకపోవడం, అదే కలవాలనుకున్న వాళ్ళని కలవలేకపోవడం మిస్ అవుతుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సరైన సమయంలో చేయడం మాత్రం మిస్ అవుతుంటుంది. బంధుమిత్రులతో అనుకూలత బాగానే ఉంటుంది, కానీ కలిసి మాట్లాడాలనుకున్న విషయాలని మాట్లాడలేకపోవడం, కలవలేకపోవడం అలాంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సకాలంలో గుర్తుండకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి బాగా గుర్తుండేటట్లుగా ఆలోచన చేసుకొని పెట్టుకొని ఎవరితోటైనా వ్యవహారాలు మాట్లాడేటప్పుడు, ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న ఆలోచనలు మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి సకాలంలో అన్ని రకాల విషయాలు బాగా గుర్తుంచుకొని మాట్లాడుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని రకాల ఆలోచనలు ఒకేసారి చేయలేకపోతూ ఉంటారు. అయితే అది సాధారణంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేస్తే ఫలిస్తాయి. అవసరం ఉన్న వాళ్ళకి కొంచెం గట్టి ప్రయత్నంతో పని అవుతుందని అర్థమవుతుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో సాధారణమైన అనుకూలత ఉన్నది. అయితే గొప్పగా ఆశించినంత ఉండకపోవచ్చు, కానీ అనుకూలమైన ఫలితమే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది కలగదు. ఆర్థికపరమైన ఒత్తిడిల్ని కొంత అధిగమించే అవకాశం ఉన్నది. కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు.
రుణ సంబంధించిన విషయాలని, అలాగే భార్యాభర్తలకి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. మంచి అనుకూలత కనబడుతోంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో ఉండే భాగస్వామ్యాలతో కూడా మరి అనుకూలత బాగానే ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం గట్టిగానే ఉంది. అయితే మరీ ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకొని ఎప్పటికప్పుడు అన్నీ కూడా క్యాల్కులేషన్స్ లెక్కలు చూసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కొత్త రంగాల్లో కొత్త విషయాల్లో ప్రవేశించే వారికి ఇది అనుకూలమైన సమయమే. అయితే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మరొక విషయంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి, కొంత ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది కూడా సరైన సమయమే. అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. మనం చేసే కొత్త ప్రయత్నాలు కొంత మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశమే ఉంటుంది. అలాగే భాగ్యస్థితి అనుకూలంగా ఉన్నది. భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్యస్థితిని అనుసరించి మనం గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా కొంత ఉపయోగపడే అవకాశం బాగానే ఉంది. ఉద్యోగ వ్యవహారాది విషయాలలో అనుకూలత బాగానే ఉంటుంది. కానీ అదే సమయంలో చిన్న వాగ్వాదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైనా మాటల ద్వారా చిన్న విషయమే కదా అని చెప్పి మాటకు మాట బదులిచ్చి దాన్ని పెంచి పెద్దది చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించటం మంచిది. కొంచెం నిదానంగానే ఆలోచన చేయండి. నిదానంగానే మాట్లాడండి. అలాగే అన్ని విషయాల్లో వ్యాపార లక్షణాలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాదులు అన్నిటిలో కూడా అనుకూలత ఉంటుంది. లాభసాటిగానే ఉంటుంది. అలాగే మనకి గౌరవ మర్యాదలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం అయితే అది సాధారణంగా అంతవరకే తీసుకోండి. దాన్ని ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోకుండా సాధారణంగా పరిచయం లాగానే తీసుకోండి. అంతకు మించి వ్యవహారం చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో అవసరాన్ని మించి తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని సాధారణమైన విషయాలు ఉన్నాయి. అయితే కొంతమందికి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. దానిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళు రాజకీయ రంగానికి కొద్దిగా అనుకూలమైన దూకుడు ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది. అందరికీ అనుకూలపడకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాలు కూడా మనకు అర్థమైనవి, మనకు తెలిసిన ఖర్చులే ఉంటాయి. కొత్తగా వచ్చి పడిన విషయాలు ఉండవు. అయినప్పటికీ కూడా మనకి తెలియకుండానే కొన్ని ఖర్చులు వచ్చి పడతాయేమో అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఎవరికి కూడా ముందుగానే మాట ఇవ్వటం అనేది జరగకుండా చూసుకోండి. కొంతమంది అట్లా మాట తీసుకునే అవకాశం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటూ అన్ని రకాల విషయాల్లో అనుకూలత ఉంది కాబట్టి ముందడుగు వేయటం బాగానే ఉంది. కాకపోతే ఎవరికి కూడా ఎటువంటి వాగ్దానాలు చేయకుండా ఉండటం చెప్పదగిన సూచన. ఈ వారం సాధారణమైన ఫలితాలు కొంత ఎక్కువగానే ఉన్నాయి, శుభ లక్షణాలు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అనుకూలతగానే ఉందని చెప్పవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు అనుకూలత కోసం ఈ వృషభ రాశి వారు దుర్గామాతని ఆరాధించటం, పూజించటం మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.